హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పన్నీర్‌తో ఒక టేస్టీ స్నాక్ చెప్తానండి. అదే పన్నీర్ చీజ్ బ్లాంకెట్. మన ఇంట్లో పన్నీర్, బ్రెడ్ అండ్ చీజ్ ఉంటే ఈ రెసిపీని ఈజీగా చేసుకోవచ్చు. ఇందులో చీజ్ ఉంటుంది కాబట్టి సాయంకాలం పూట స్కూల్ నుండి ఇంటికొచ్చే పిల్లలకి ఇలా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారండి. మరి ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? ఇక నేను 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. ఇక నేను యూజ్ చేస్తున్న బ్రెడ్ నార్మల్ వైట్ బ్రెడ్. ఇప్పుడు ఈ బ్రెడ్‌ని ఇలా కట్ చేసుకుందాము. సన్నగా, పొడుగ్గా ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. సో, ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఇలా అరేంజ్ చేసుకుందాము. ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను పన్నీర్‌ని ఇలా సన్నగా, పొడవుగా క్యూబ్స్‌లా కట్ చేసుకున్నానండి. ఈ పన్నీర్‌ని బ్రెడ్ స్లైసెస్ మధ్యలో పెట్టుకొని అరేంజ్ చేసుకుందాము. పన్నీర్ కట్ చేసే ముందు 10 నిమిషాలు వార్మ్ వాటర్‌లో ఉంచాలండి. అలా చేయడం వల్ల పన్నీర్ చాలా సాఫ్ట్‌గా ఉంటుందండి. ఇప్పుడు స్క్వివర్ తీసుకొని మనం అరేంజ్ చేసుకున్న పన్నీర్ అండ్ బ్రెడ్‌ని ఇలా కనెక్ట్ చేసుకుందాము. కనెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కనెక్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం యూజ్ చేస్తున్న బ్రెడ్ చాలా సాఫ్ట్‌గా ఉంటుంది కదా! విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో, చాలా కేర్‌ఫుల్‌గా కనెక్ట్ చేసుకోవాలి. ఇలా ఒక స్లైస్‌కి 2 వైపులా కనెక్ట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి. అంటే మనం తీసుకున్న 2 బ్రెడ్ స్లైసెస్‌కి మనకి 4 పీసెస్ ఒస్తాయి. చూసారు కదా! ఇలా పన్నీర్ అండ్ బ్రెడ్ అరేంజ్‌మెంట్ చేసుకోవాలి ఆల్టర్‌నేట్‌గా. ఇప్పుడు వీటిని మనం కుక్ చేసుకుందాము. ఇప్పుడు ఒక క్యూబ్ సైజ్ అంత బటర్‌ని కట్ చేసుకొని పాన్‌లో యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ పాన్‌ని నేను లో ఫ్లేమ్‌లో ఉంచానండి. బటర్ కరిగినంత వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇక్కడ బటర్ బాగా కరిగింది కదా! ఇప్పుడు మనం ఇందులో ఒక టేబుల్ స్పూన్ టొమాటో కెచప్‌ని యాడ్ చేసుకుందాము. టమాటో కెచప్ ఈ బటర్‌లో కలిసినంత వరకు లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఇక్కడ టమాటా కెచప్ బాగా కలిసింది కదా బటర్‌లో. ఇప్పుడు ఇందులో కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాను. అలానే టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. ఒకసారి బాగా కలుపుకుందాము. ఉప్పు, కారం సాస్‌లో బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ అండ్ బ్రెడ్ స్టిక్స్‌ని వేసి కుక్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్ మీద ఈ సాస్ మొత్తం ఈ పన్నీర్ అండ్ బ్రెడ్ పీసెస్‌కి అప్లై చేసుకుంటూ, 2 వైపులా జాగ్రత్తగా టర్న్ చేసుకొని కుక్ చేసుకోవాలండి. మనకి పన్నీర్ పీస్ బాగా కుక్ అవ్వాలి. మినిమమ్ 10-15 మినిట్స్ అయితే పడుతుంది లో ఫ్లేమ్ మీద. ఈ సాస్ మొత్తం పన్నీర్ అండ్ బ్రెడ్ పీసెస్ అబ్జర్వ్ చేసుకొని బాగా కుక్ అయినంత వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ పన్నీర్ అండ్ బ్రెడ్ స్టిక్ రెడీ అయిపోయిందండి. చూసారు కదా! ఇదే విధంగా మిగతా స్టిక్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. మేక్ ష్యూర్ పన్నీర్ అంతా బాగా కుక్ అవ్వాలండి. లేకపోతే లోపలంతా పచ్చిగా ఉంటుంది. ఇప్పుడు ఒక పాన్‌లో నేను చీజ్‌ని ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. ఎగ్జాక్ట్‌లీ దోస మాదిరిగా రౌండ్‌గా చీజ్‌ని స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న చీజ్ మొజరెల్లా చీజ్ అండి. సో, ఇది కూడా నేను లో ఫ్లేమ్ మీదే వేసుకుంటున్నాను. ఈ చీజ్ అంతా కరిగి మనకి వన్ సైడ్ బాగా ఫ్రై అవ్వాలి. ఒక 1-2 మినిట్స్‌లోనే మనకి చీజ్ అంతా దగ్గరగా అయిపోయి దోసలా వస్తుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ బ్రెడ్ స్టిక్ పెట్టి, ఈ చీజ్ దోసని కంప్లీట్‌గా ఆల్ ద ఎండ్స్ వ్రాప్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టుగా కేర్‌ఫుల్‌గా టర్న్ చేసుకొని వ్రాప్ చేసుకోవాలి. పన్నీర్ చీజ్ బ్లాంకెట్ రెడీ అండి. ఇదే విధంగా మిగతా స్టిక్స్ కూడా వ్రాప్ చేసుకుందాము. ఈ పన్నీర్ స్నాక్‌ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.